ప్రజలకు నిత్యం వినోదాన్ని సమాచారాన్ని అందిస్తున్న కేబుల్ రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులను అందిపుచ్చుకొని ఎప్పటికప్పుడు కేబుల్ ఆపరేటర్లు సాంకేతికంగా పురోగతి చెందుతూ కస్టమర్లకు మెరుగైన సేవలు అందించేందుకు సన్నద్ధం కావాలని బీసీఎన్ చైర్మన్ శ్రీనివాసరాజు పిలుపునిచ్చారు. కాకినాడ విద్యుత్ నగర్లో గల కేసీసీ నూతన ప్రాంగణం ప్రారంభోత్సవం సందర్భంగా కేసీసీ యాజమాన్యం కేబుల్ ఆపరేటర్ల ఆత్మీయ సమావేశం జరిగింది. కేసీసీ చైర్మన్ కందులపాటి శ్రీనివాసరావు, మేనేజింగ్ డైరెక్టర్ కందులపాటి వాసుదేవరావుల సారథ్యంలో జరిగిన కార్యక్రమంలో కాకినాడ పరిసర ప్రాంతాలకు చెందిన కేబుల్ ఆపరేటర్లు విచ్చేసి నూతన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కేసీసీ కంట్రోల్ రూమ్, సర్వర్ రూమ్, స్టూడియోలను పరిశీలించారు. కేసీసీ చైర్మన్ కందులపాటి శ్రీనివాసరావు, ఎండీ కందులపాటి వాసుదేవరావులు కేబుల్ ఆపరేటర్లకు కేసీసీ ఛానల్లో నూతనంగా పరిచయం చేసిన హెచ్డీ ప్లేఅవుట్ సాఫ్ట్వేర్, ఇతర నూతన మార్పులను తెలియజేశారు. కార్యక్రమానికి బీసీఎన్ నెట్వర్క్ చైర్మన్ శ్రీనివాసరాజు పాల్గొని కేబుల్ ఆపరేటర్లకు కేబుల్ రంగంలో వస్తున్న నూతన ఆవిష్కరణలు, మార్పులు, ఇంటర్నెట్ సేవల గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బీసీఎన్ చైర్మన్ శ్రీనివాసరాజు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తరలివచ్చిన రాజమండ్రి సీసీసీ మేనేజింగ్ డైరెక్టర్ పంతం కొండాలరావు, కేసీసీ ఆపరేటర్లు పలక ధర్మతేజ, రాజారపు కృష్ణకుమార్, మమతా శ్రీను, చంటి, నాగు ప్రసాద్, శ్రీసుధా అప్పారావు, గెడ్డం కృష్ణ, పండు, నాగభద్రం, సురేష్ తదితర ఆపరేటర్లు, బంధుమిత్రులు కేసీసీ చైర్మన్ శ్రీనివాసరావు, ఎండీ వాసుదేవరావులకు శుభాకాంక్షలు తెలిపారు. సైబర్ ఎఫ్టీటీహెచ్ మార్ట్ అధినేత సతీష్ ఆపరేటర్లకు ఎఫ్టీటీహెచ్ పై అవగాహన కల్పించారు. ఫస్ట్ ప్రయారిటీ మా నెట్వర్క్ ఉన్న ఆపరేటర్లకే. ఎవరైనా వచ్చినా బయట కొనుక్కుని వేసినా సరే వేయలేము. ఫస్ట్ మా ఆపరేటర్ల తర్వాత బయట వాళ్ళకి ఎవరికి ఇచ్చినా. ఇంకో ఏరియాలో చేసి వైజాగ్లో చేసుకుంటామన్నా కాకినాడలో మేము వైజాగ్లో డిస్ట్రిబ్యూషన్ ఇస్తాం. చెప్తున్నా చూసుకోవచ్చు. అంటే మీ సిగ్నల్ ఎక్కలేదు కదా, బీచ్లో పెట్టారు 100 కొనుక్కున్నారు, 100 అంటే కమిషన్ వస్తుంది మీకు. బీచ్లో ఎందుకు కొనుక్కుంటారు, నష్టం ఉందా? పెట్టి అనుకోవచ్చు. బాక్స్ కాస్ట్ అది ఇందాక చెప్పామండి. అది మనం రేట్ చెప్పామనుకోండి ఒకటి ఉండదు. ఇది అనుకుంటాడు క్లబ్ దగ్గరికి వెళ్ళారు, బయట టీవీ దగ్గర పెట్టారు, ఇదేదో బాగుందో ఒకటి కొనుక్కున్నాడు, చాలు మీ బిజినెస్ అంతే. అంతేగాని ఇప్పుడైతే డోర్ టు డోర్ ఇవ్వాలంటే నాకు వద్దంటాడు, ఫ్రీగా ఇచ్చేవాడు అడగక్కలా. నన్ను అడిగేది వద్దన్నా, నేను అడిగేది వద్దన్నాను. ఈయనకి అసలు 3000 లెక్క కాదు, కొనుక్కుంటారు. క్లబ్ ను అకౌంట్ కొనుక్కుంటాడు, చూపిస్తారు, 4K కంటెంట్ చూపిస్తారు, అన్ని చూపిస్తారు. మీరు ఇక్కడ అమ్మాలని ఏం లేదు కదా, ఒక చోట అమ్ముకోవాలని లేనప్పుడు కాస్ట్ తేడా రాదండి. మేము యూనిట్ కొన్నాం, బాక్స్ కేబుల్ ఇదే ఇంటర్నెట్ బాక్స్ అమెరికా నుంచి తెప్పించాం, 8000 ఆ బాక్స్. పిల్లలందరూ పడుకున్నారు అనుకోండి, ఆ రిమోట్కి హెడ్ ఫోన్స్ ఇలా గుచ్చగానే ఈ వాల్యూమ్ కంట్రోల్ డేటాలన్నీ స్క్రీన్ మీదకి వచ్చాయి. అందరూ పడుకుని శుభ్రంగా హెడ్ ఫోన్స్ పెట్టి చూడొచ్చు అన్నమాట. బాక్సులు 4Kలు కంటెంట్ ఫ్రీ. దీంట్లో ఏంటంటే మీకు డబ్బులు కట్టకపోయినా ఎక్కువ కంటెంట్ ఫ్రీగా ఉంటుంది, మన బేస్ ఛార్జ్లో ఉంటుంది. మనం యూట్యూబ్ కూడా ఎలా ఇస్తాడు అనుకుంటున్నారు, 6 నెలలు అయింది బాక్స్ తీసుకుని. ఎల్జీ టీవీ ఉందనుకోండి, ఎల్జీ పిక్సెల్ 2 పిక్సెల్స్ ఎక్కువ ఉన్నాయి తక్కువ ఉన్నాయి యూట్యూబ్ చెక్ చేసి బాక్స్ మనకు ఎవరైతే తయారు చేస్తారో ఆడికి ఇస్తాడు. బాబు 1 పిక్సెల్ తేడా వచ్చింది, పర్ఫెక్ట్గా పిక్చర్ రావట్లేదు, అలాగే 800 టెక్నికల్ ఇచ్చాడు. 800 నేను కావాలంటే లిస్టు ఇస్తాను. 800 టెక్నికల్ రీజన్స్ చెప్తే నిన్నటికి క్లియర్ అయింది మొత్తం. ఎల్జీ టీవీకి ఎలా రావాలి, ఇది కూడా మీకు పక్కన ఏపీఎస్ఎఫ్ఎల్ పెట్టండి. ఇది ఎవ్రీ సెకండ్ అప్డేట్ అయిపోతూ ఉంటుంది. ఇది అఫీషియల్గా ఇచ్చారు, అఫీషియల్గా బీసీఎన్కి ఇండియాలో ఇక్కడే ఇచ్చారు. యూట్యూబ్ డైరెక్ట్గా ఎవరికి పర్మిషన్ ఇవ్వాల, ఓ టెలిఫోన్ ప్లేయర్స్కి తప్ప, జియో వాళ్ళకి, ఎయిర్టెల్ వాళ్ళకి వాళ్ళకి తప్ప డైరెక్ట్గా చిన్న ఆపరేటర్లకు ఎవరికి ఇవ్వాల. సార్ జియో కాంపిటీషన్ మీరు ఏ విధంగా ఎదుర్కోగలరు? జియో కాంపిటీషన్ బాగా పెద్దదమ్మా. ఆపరేటర్లకి అన్నిటి మీద ఇంత అడ్వాంటేజ్ ఉండదు. ఇంకో 5 years అయిపోతుంది చిన్న ఆపరేటర్లకి. 500-1000 కనెక్షన్లు ఆపరేటర్లు 3000 4000 వాళ్ళకి డబ్బులు ఎలాగో వస్తాయి. అది చిన్న ఆపరేటర్ చాలా బాగుంటుంది. 500 కనెక్షన్ వాళ్ళకి ఇంతకంటే మంచిది ఏది ఉంటుందండి. ఒక 5 ఏళ్ళుగా బాగుంటుంది.